గతంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను తిరిగి ప్రభుత్వం తీసుకుంటోందని సిపిఐ నాయకులు నాగార్జున ఆరోపించారు. అనంతపురం జిల్లా కనేకల్లు మండల కేంద్రంలో సర్వే నెంబర్ 4041లో గతంలో నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇచ్చారన్నారు. అయితే వారి నుంచి తిరిగి స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు ప్రతిపాదించారన్నారు. ఈ ప్రతిపాదనను రద్దు చేసి పాత వారికి ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈరోజు కనేకల్ మండలంలో దాదాపు 6 సంవత్సరాల క్రితము ప్రభుత్వం పట్టాలు ఇవ్వడం పేదలను చూసి ఎంఆర్ఓ గారు 1కి 10 సార్లు వెరిఫికేషన్ చేసి పట్టాలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా అనివార్య కారణాల వల్ల కొంతమంది వలసలు పోయి కొంతమంది కూలీలు పనులు లేక ఇతర రాష్ట్రాలు కూడా పోయిన దాఖలు కూడా ఉన్నాయి. అందులో అదే విషయంలో ఇక్కడ మనం నిర్మాణం చేపట్టాలనుకుంటే ఇక్కడ ఏపుగా కంప చెట్లు పెరిగి విషపురుగులు సంచరించి ఇక్కడ సరైన మౌలిక వసతులు లేక వాళ్ళు నిదానంగా ఆక్రమణ చేసుకోవడానికి అయింది. ప్రస్తుత ప్రభుత్వం ఏమో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఈ స్థలాలన్నీ తీసుకొని వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో కూడా ప్రయత్నం చేసింది. అప్పట్లో ఉన్న ఎంఆర్ఓ శ్రీనివాసులు గారు కూడా వచ్చి ఆయన కూడా పేదవాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ అర్హులు కాదని ఆలోచన చేసి పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది. ఇచ్చిన తర్వాత కాలక్రమేణా 3-4 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రభుత్వాలు మారి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుత ఎంఆర్ఓ గారు స్థానిక ఎంఆర్ఓ గారు మేడం గారు ఈ పట్టాలన్నీ రద్దు చేస్తాము, మేము కొత్త పట్టాలు ఇస్తున్నాము అని చెప్పేసి ఆమె ఒక నోటిఫికేషన్ కూడా పంపడం జరిగింది. ఈ పట్టాలు ఎందుకు మాఫీ చేస్తున్నారు ఏమని పోయి స్థానిక లబ్ధిదారులు అడుగుతూ ఉంటే ఆమె మాత్రము లేదు, మీకు ఇచ్చిండే పట్టాలు అవి బోగస్ పట్టాలు కాదు, మేము ఇచ్చే పట్టాలు ఇప్పుడు ఒరిజినల్, మీకు ఎవరైతే ఇల్లు లేవు వాళ్ళకందరికీ ఇస్తామని చెప్పింది. బోగస్ పట్టాలు ఎట్లా ఇస్తాయని చెప్పేసి మేము ఈరోజు రెవెన్యూ అధికారులు మేము అడుగుతా ఉన్నాం.